అంటే అవునా? నిజంగా ఉండొచ్చా? అంటే ఈ అప్డేట్ వచ్చింది ఓకే. ఇప్పుడు ఆ! వచ్చినందుకు మనం అట్లా మీకు అనుకుంటున్నాం. నేను చెప్పడం గాదు. హ్మ్. మీకు ఎన్ఎన్ మీడియా అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మంచి అవును. ఛానలే అది. అవును. వాళ్ళు ఫోన్ లైవ్‌లో ఇట్లా మైక్ ముందు పెట్టి మాట్లాడారు. హ్మ్. వాడు మాట్లాడింది పిఏ గాదు. ఆ హ్మ్. దొంగ నా కొడుకు శ్రీనివాసే ఆ! మాట్లాడింది పిఏ అంటున్నాడు. అవును. వాళ్ళు అతను పిఏ మాట్లాడాల్సిన మాటలు ఇవి గాదు. హ్మ్. ఇట్లా మాట్లాడరు. అవును. సేమ్ టు సేమ్ ఈ ఫస్ట్ నుంచి మాట్లాడే మాటలు, ఈ మాటలు పడితే వాడే అది. హ్మ్. పిఏ మాత్రం కాదమ్మా. హ్మ్. అయితే ప్రభాస్ ఇంటి పక్కన 10,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాడంట. హ్మ్. ఇంకా 30,00,00,000 వాడి దగ్గర ఉన్నాయంట. వాళ్ళ తల్లిదండ్రులకు 3,00,00,000 చెక్కు. హ్మ్. మళ్ళీ తల్లిదండ్రులు కూడా పంపించారేమో మనకేం తెలుసు? డబ్బు కోసం వాళ్ళు కూడా ఆశపడి ఉండొచ్చు కదా! హ్మ్. నిన్నటిదాకా ఒక ఎత్తుగా మాట్లాడాను. కానీ ఇప్పుడు నాకు ఒక్కొక్కటి తెలుస్తున్నాయి కాబట్టి దీని గురించి నేను బయట పెట్టాల్సొస్తుంది. ఓకే. హ్మ్. అది పోలీసులను తిట్టడం మాత్రం దారుణం. అవును. ఇది అక్క కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ 30,00,00,000 అంటున్నారు. 3,00,00,000 వాళ్ళ తల్లి వాళ్ళకి చెక్ చెక్ అంటున్నారు. అంటున్నారు. మరి ఇన్ని కోట్లు మళ్ళీ 10,00,00,000ది అక్కడ ఇల్లు ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కన. అవును. అసలు ఎట్లొచ్చినాయి అక్క అసలు ఇంత అమౌంట్? అంటే అది మొన్న దీన్నేమంటారు బెట్టింగ్ యాపా? హ్మ్. ఆ బెట్టింగ్ మరి యాప్‌లో ఏదో బెట్టింగ్ యాప్స్ సంపాదించాడంటున్నారు గదా! బెట్టింగ్ యాప్స్ వల్ల ఇంతేడొస్తదక్క బెట్టింగ్ యాప్స్? అది మాత్రం పట్టుకొని వాడిని బాగా తంతే హ్మ్. ఈ 10,00,00,000 ప్రభాస్ ఇంటి పక్కన ఒక ఇల్లు, హ్మ్. వీళ్ళమ్మ వాళ్ళకి 3,00,00,000 చెక్కు, హ్మ్. ఇంగ వాడి దగ్గర 30,00,00,000 ఉన్నాయని చెప్పేసి అంతా బయటికి రావాలి.